హాయ్. ఈరోజు ఇంకో క్లినికల్ కండిషన్ అండి. ఒక పేషెంట్ వచ్చారు. బైక్‌లో నుంచి వెళ్తూ ఏదో పడ్డారు. చేతికి చిన్నగా రాసుకుంది. పైనకి చిన్న తలదెబ్బని ఆదమర్చారు. పట్టించుకోలేదు. తర్వాత 3 రోజుల తర్వాత వాంతులు అవుతున్నాయి, తల తిరుగుతున్నాయి అని వచ్చారు. ఎన్ని రోజుల నుంచి ఉంది ఇది అంటేను 2 రోజుల నుంచి ఉంది అన్నారు. ఎందుకు హాస్పిటల్ రాలేదంటే చిన్న దెబ్బే కదా అన్నారు. కానీ తలలో స్కాన్ చేసి చూస్తే లోపల చాలా పెద్ద బ్లీడింగ్ ఉన్నది. తనకి సర్జరీ దాకా వెళ్ళాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది. వాళ్ళు ఇంకో 2-3 రోజులుగా నిర్లక్ష్యం చేస్తుంటే ప్రాణాల దాకా అపాయం వచ్చేది. సో ఈ పాయింట్లో చాలామందికి హెడ్ ఇంజరీస్ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ కూడా ఒక అవేర్నెస్ ఇద్దాం అనేసి ఈ వీడియో చేస్తున్నాను. సో చిన్న దెబ్బ తగిలినా, కొంచెం పెద్ద దెబ్బ తగిలినా పేషెంట్స్ హెడ్ ఇంజరీస్లో మన స్కల్ చాలా గట్టిది కనుక మన పుర్రె చాలా వరకు తప్పించుకుంటుంటాం. కానీ ఏ కండిషన్స్, ఒక రెడ్ ఫ్లాగ్స్ ఏవేవి, వేటిలో మనం త్వరగా డాక్టర్ని సంప్రదించాలి, ఎక్కడ నిర్లక్ష్యం చేయకూడదు అనే వాటికి మీకు అర్థమైందని చెప్తాను. పడిన వెంటనే స్పృహ పోయినా, ఎలా పడ్డామో, పడిన తర్వాత ఏం జరిగిందో గుర్తు లేకపోయినా, తల తిరుగుతున్నా, వాంతులు వస్తున్నా, చూపు మసగ్గా ఉన్నా, లేదా ఒకరు ఇద్దరుగా కనిపిస్తూ ఉన్నా, చెవుల నుంచి రక్తం వచ్చినా, ముక్కు నుంచి రక్తం వస్తున్నా, వాంతుల్లో రక్తం ఉన్నా అంటే నోటి ద్వారా రక్తం వస్తున్నా, కళ్ళల్లో సబ్కంజంక్టివల్ హెమరేజెస్ అంటాం, మన తెల్లగుడ్డు మీద ఎర్రగా మచ్చలు ఏర్పడినా రాకూన్ ఐస్ అంటాం, కంటి దగ్గర నల్లగా బ్లీడింగ్ లాగా కనిపిస్తున్నా అంటే నల్ల మచ్చల్లాగా ఏర్పడిన, చెవి వెనక భాగంలో ఇక్కడ మ్యాస్టర్ స్ట్రాంగ్ బోన్ ఉంటుంది, అక్కడ రంగు మారిన, నల్లగా మారిన, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ లక్షణాలుగా పరిగణించాలి. అంతేకాకుండా ఒకవేళ చేయి కాలు బలహీనం ఉన్న ఒక పక్కన లేదా 2 పక్కల విపరీతంగా తలనొప్పి వస్తున్నా, వెక్కుళ్ళు వస్తున్నా వెంటనే డాక్టర్ని సంప్రదించుకోవాలి. సిటీ స్కాన్ చేసి ఎక్కడ బ్లీడింగ్ ఉంది, ఏ విధంగా వైద్యం చేసుకోవాలనేది సత్వరమే వైద్యం అందించినట్లయితే మన ప్రాణాలను కాపాడుకున్న వాళ్ళం అవుతాం. హెడ్ ఇంజరీ, తలకు దెబ్బ తగిలిన దాంట్లో ఏ విధంగా మనం వెంటనే రియాక్ట్ అవ్వాలి అనేది మీకు ఈ వీడియో ద్వారా అర్థమైంది అనుకుంటాను. థ్యాంక్ యూ.